వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుపతి జనసేన కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడంటూ లక్ష్మి అనే మహిళ నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాని మీద ఏదైతే కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ నిర్వహించి ఇదంతా పొలిటికల్ డ్రామా కుట్రపూరితంగానే నా మీద ఆరోపించారంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే మనతో ఎవరైతే ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి లక్ష్మి ఆ మహిళ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ ఫైనాన్షియల్ వ్యవహారం సంబంధించి ఆమె ఎందుకు నేను సూసైడ్ చేసుకుంటానంటూ వీడియో రిలీజ్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేసి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఏదైతే నిన్న మీరు వీడియో రిలీజ్ చేశారు, నాకు కిరణ్ రాయల్ ₹1,00,00,000 వరకు డబ్బులు ఇవ్వాలి, ఆయన వల్ల నేను చనిపోతున్నాను, నా పరిస్థితి చాలా దీనంగా ఉందంటూ మీరు వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కిరణ్ రాయల్ గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏదైతే ఇదంతా కూడా వైసీపీ తరఫున ఆమె డ్రామా ఆడుతుంది, ఆ ప్యాకేజీ ముట్టింది కాబట్టి ఇదంతా వ్యవహరిస్తుంది, ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులంతా కూడా నేను ఇచ్చేసాను అనేసి అని నిన్న తెలియజేసినటువంటి పరిస్థితి. దీని మీద ఒకటి అండి, నేను ఏ పార్టీకి చెందిందాన్ని కాదు, నేను ఏ పార్టీ వాళ్ళని సంప్రదించను లేదు. ఎందుకంటే ఇది నా వ్యక్తిగతం. నేను అతని చేతిలో నేను మోసపోయాను. నేను మోసపోయి ఎన్ని విధాల బాధలు పడ్డానో అన్ని విధాల బాధలు పడ్డాను. అతను ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసాను అని అతను అంటున్నాడు రికార్డ్స్లో. నా వీడియో కూడా అతను చూపించాడు. ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అన్నీ అతను బెదిరించి తీపిచ్చుకున్న వీడియోస్. దానికి కావాల్సిన సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను కాల్స్ చేసి ఇలా నాకు వీడియో రికార్డ్ ఇవ్వాలి, ఆ వీడియో రికార్డులో నేను ఏం చెప్పాలి అనేది కూడా అతను మాట్లాడింది నా దగ్గర క్లియర్గా ఉందండి. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అంటున్నారు. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? నేను పోరాడుతున్నది 1,20,00,000 వైసీపీ వాళ్ళు ఇచ్చి 20 లక్షలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది కాకుండా ఎవరి డబ్బులో తీసుకునే అంత క్యారెక్టర్ నాది కాదు. నా డబ్బుల కోసం నేను పోరాడుతున్నాను. నా డబ్బుల కోసం నేను ఈరోజు రోడ్లోకి వచ్చినాను. ఇన్ని సంవత్సరాలుగా నాలో నేను మానసికంగా బాధలు పడి అతనికి అప్పులు చేయించి వాళ్ళందరూ ఇంట్లోకి వస్తా అంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకుండా ప్రతిరోజు నాకు ఇంట్లో పిల్లలతో నాకు గొడవండి. అప్పులలో రావడం, నువ్వెందుకు సమాధానం చెప్పాలి వాళ్ళకి అని చెప్పడం. వాళ్ళు ఏమంటారంటే, మేడం మీరు తీర్చారు కిరణ్ రాయల్కి, మీరే మాకు షూరిటీ ఉండాలని వాళ్ళు అడగడం, ఇవే రొటీన్గా జరుగుతూ ఉన్నాయి నాకు. నేను అతన్ని ఎన్నో విధాలుగా అడిగానండి డబ్బులు. అడిగి చూశాను, ఏడ్చాను, ఎన్నెన్నో చేశాను. ఎన్ని చేసినా అతను నీకు చేతనైంది నువ్వు చేసుకో, నేను ఇంతకు మించి నేను ఇవ్వలేను అని అతను చాలాసార్లు చెప్పాడు. అవ్వంతా చెప్పగా పోగా నా పిల్లల్ని చంపేస్తాను అని బెదిరించాడు. చంపేస్తాను, మీ అత్తామామల్ని కానీ, మీ మరిది వాళ్ళని కానీ, మీ అమ్మ వాళ్ళని కానీ అందరినీ ఆత్మహత్య చేసుకునేలాగా నేను చేస్తాను, రోడ్లోకి తీసుకొస్తాను అని చెప్పి అతను నన్ను బెదిరించాడు. అతను ఎన్ని బెదిరించినా కూడా నేను ఇప్పుడు భయపడదలుచుకోలేదండి. ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది. ఇప్పుడు అతను రాజకీయంగా వాళ్ళ ఒక పార్టీ నడుస్తుంది, అతని పార్టీ నడుస్తుంది, ప్రజలందరికీ అతను సపోర్ట్ చేస్తారు చేయరు అనేది కూడా నాకు తెలియదు. నేనైతే న్యాయ పోరాటం చేస్తున్నాను. నేను మోసపోయాను, అతను నమ్మాను, నేను మోసపోయాను, అప్పులు చేయించాను, ల్యాండ్ అమ్మించినాను, అన్నీ చేసి ఈరోజు నా పిల్లలకి లైఫ్ లేకుండా చేశాను. నేను తప్పులు నాదే, కానీ నేను అతన్ని నమ్మాను, గుడ్డిగా నమ్మాను. అతను నా గొంతు కోసాడు. ఎంత ఇదిగా నమ్మానంటే అతని కుటుంబంలో వాళ్ళకి నేను తెలుసు. వాళ్ళ పాప మా ఇంటికి వస్తుంది, మా వాళ్ళ దగ్గర రాఖీ కట్టించుకుంటుంది. అవన్నీ ఫొటోస్, అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అతను నన్ను ఒక్కదాన్నే మోసం చేయలేదండి, నాకన్నా ముందు ఇంకా చాలా మంది ఉన్నారు అతను మోసం చేసిన వాళ్ళు. మీరు వినుంటారు ఆ రికార్డ్స్లో, నువ్వు ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు కాపలా ఉన్నావు కదా అని అతను వీడియో పెట్టాడండి. అందులో నేను కాపలా లేను. అతను వాళ్ళ వైఫ్ నాకేం చెప్పిందంటే, ఎవరు అమ్మాయి అంటే మా చెల్లెలు అని చెప్పింది. మా అమ్మాయి మా చెల్లెలు వచ్చింది ఇంటికి అని చెప్పింది, కానీ ఇంకొక అమ్మాయితో అతను రూమ్లో ఉన్నాడో నాకు చెప్పలేదమ్మ. సో అతను మాట్లాడిన దాంట్లో 90% అబద్ధాలు ఉన్నాయి. అతను ఈరోజు పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి అతను ఏం చెప్పినా జరుగుతుంది అనే ఉద్దేశంతో అతను ఉన్నాడు. ఇంకా వైసీపీ వాళ్ళ గురించి అతను మాట్లాడింది చాలా తప్పు. నేను ఒక్క వైసీపీ వాళ్ళని అడగడం లేదండి, ఇటు జనసేన వాళ్ళని, వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, ఏ పార్టీ అయినా సరే అండి, నాకు అండగా నిలిచి నా డబ్బులు నాకు తీసివ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ఆయన ఏదైతే ఒక వీడియో చూపించారు, నేను ఆమెకు అమౌంట్ ఇచ్చేసాను,
ఆ వీడియో చూడండి. తర్వాత ఏదైతే అగ్రిమెంట్ మీకు ఆయనకు ఎటువంటి ఫైనాన్షియల్‌గా సంబంధం లేదనేసి అగ్రిమెంట్ కూడా ఇచ్చినట్టు చూపించాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పింది కూడా అదే అండి. ఆ వీడియో రికార్డ్ ఏమంటే ఆ డేట్ కూడా నా దగ్గర ఉంది. ఆ డేటు 5,00,000 హోటల్ మినర్వాలో 5,00,000 ఇచ్చి అక్కడే సైన్ చేపించుకొని ఆ 5,00,000కేనండి. 5,00,000కి సైన్ చేపించుకొని ఇంకొక 10,00,000కి ఆ రోజు అతను చెక్కు, బాండ్లు ఇచ్చాడండి. అది ఆ రోజు జరిగింది. మీరిప్పుడు చూస్తున్న వీడియో 5,00,000 ఇచ్చిన వీడియో. మినర్వా గ్రాండ్‌లో ఇచ్చారు. అది ఆ రోజు జరిగింది. అంతే తప్ప అతను నా మొత్తం డబ్బులు నాకతను ఇవ్వలేదు. నా బంగారు కోసం నేను ఎంత గొడవ చేసినా నా దగ్గర లేదు అనే చెప్పాడే గానీ, నేనిస్తాను అని చెప్పలేదు. ఆ నోట్‌లో కూడా 5 సవర్ల బంగారు ఇస్తాను అని చెప్పి నోట్ చేశాడు. అంతే తప్ప అతను ఇంకేం గాని చెప్పలేదండి. ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ ఆమెకు నాకు ఎటువంటి సంబంధాలు లేదు. అగ్రిమెంట్‌లో సైన్ పెట్టింది అయిపోయింది. ఇది కేవలం అటు వైసీపీ డ్రామా ఆడిస్తుంది. లేకపోతే ఈమె పొలిటికల్ పార్టీలతో ఇన్వాల్వ్ అయ్యి నన్ను బ్లేమ్ చేస్తుందంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. నాకు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు తెలీదండి. నేను అంతకు మించి ఏ పొలిటికల్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేదు. వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఇది నా పూర్తి వ్యక్తిగతం ఇది. అయితే ఇదే రకంగా కొన్ని కేసుల్లో కూడా మీరున్నారని, ఆమె కిలాడి లేడీ అంటూ కూడా ఆయన వివరించారు. అది కూడా చెప్తున్నానండి. అతనికి నేను వేసిన ట్రాన్సాక్షన్స్ మనీ అతను ఎవరెవరికో చేయడం మీకు తెలుసో లేదో అతనికి చాలా వ్యాపారాలున్నాయి. చాలా వ్యవహారాలున్నాయి. అతనికి నేను ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నానో మనీ, నా అకౌంట్‌లో అనఫిషియల్ మనీ పడడం, అది నేను ఇంకొక అబ్బాయికి పంపించడం వల్ల మా ముగ్గురి పేర్లు అనేవి అందులో వచ్చాయి. దానికి పూర్తి కారణం మిస్టర్ కిరణ్ రాయల్ అండి. అతను ఈరోజు దాన్ని పట్టుకొని అది కూడా నా పైన రుద్ది ఇలా పోలీసులొస్తారు జైపూర్ నుంచి. 2 రోజుల్లో ఆమెను తీసుకెళ్తారు అని మాట్లాడుతున్నాడు. దానికి కావాల్సిన ఎవిడెన్స్‌లు కూడా నేనిస్తానండి. ఆ ట్రాన్సాక్షను ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, ఏమనేది కూడా నేను చెప్పగలను. అంటే మీరు ఇదివరకు ఎందుకు మీరు పోలీస్‌ని కన్సల్ట్ అవ్వడం, వీళ్ళు కలవడం, కంప్లెయింట్ ఇవ్వడం లాంటివి చేసుండొచ్చు. లేదు సార్. నేను నా పిల్లల గురించే నేను ఏ డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ రోజు కూడా బయట రావడం నా పిల్లలకి ఇష్టం లేదు. ఎందుకంటే మేము చాలా గౌరవంగా పెరిగాను. గౌరవమైన అత్తగారింట్లోనే ఉన్నాను. కేవలం ఈ ఒక్క దీని వల్లనే నేను అందరికీ దూరమయ్యాను. నా పిల్లలు దూరమయ్యారు. ఈ రోజు కూడా నా పిల్లలు నేను అడుగు బయట పెట్టడం వల్ల వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. కానీ నాకు తప్పని పరిస్థితుల్లో నేను అడుగు బయట పెట్టాల్సొచ్చింది. అది కూడా నేను బతుకుతాను అని చెప్పి నేను అనుకోలేదు. నేను చనిపోతానని చెప్పి ఆ తర్వాతైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయనేసే నేను అనుకున్నాను కానీ, ఇంకొక విధంగా నేను అనుకోలేదు. ఇలా నేను మీతో అందరితో మాట్లాడతానని కూడా ఆలోచన కూడా నాలో లేదు. అదే అండి. అతను చేసిన మోసం మాత్రం మామూలు మోసం కాదండి. అంత మోసం చేసి అతను ఈరోజు తిరిగి నాపైనే మాట్లాడుతున్నాడు అంటే అతను అంటాడండి, కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నిన్ను నాశనం చేస్తాడు. నిన్ను నీ జీవితాన్ని నాశనం చేస్తాడు అని అంటాడండి. అలా అలా అతను వీడియో తీయమని చెప్పి అతనే ఫోర్స్ చేసి మరీ వీడియో తీపిచ్చాడండి. ఇంతకు మించిన సాక్ష్యాలు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి. మనం ఏదైతే ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే చైన్ ఒకటి మీరు వేస్తున్నట్టుగా. అయితే దీన్ని ఎలా చూడాలి? ఆ వీడియో అది మీరు పెట్టిందేనా? అవును. నేను ఎవరికీ పెట్టలేదండి. అది ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలీదు వీడియో. ఆ వీడియోలో ఉన్నదైతే నేనేనండి. అది ఒక రోజుకి జ్ఞాపకంగా నేను అతనికి ఇచ్చానండి నేను దాన్ని. ఓవరాల్‌గా మీకు ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలంటారు? లేకపోతే ఇప్పుడు ఫైనల్‌గా ఒకటి పొలిటికల్‌గా డ్రామా అనేసని ఆయన అంటున్నారు. మోసపోయానని మీరు అంటున్నారు. మీరు లీగల్‌గా ప్రొసీడ్ అవుతారా? పోలీస్‌ని ఆశ్రయిస్తారా? లేకపోతే ఎటువంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు? నేను లీగల్‌గా ప్రొసీజ్ అవ్వాలంటే నేనెప్పుడూ అయ్యుంటానండి. నేను ఇది రాజకీయంగా నేను తీసుకోదలుచుకోలేదు. నేను అడుగుతున్నది ఏ పార్టీ వాళ్ళైనా, ఎవరైనా సరే నాకు న్యాయం చేసేలాగా ఉంటే దయచేసి నాకు సాయం చేయండి. నా పిల్లల భవిష్యత్తు ఆగిపోయిందిక్కడ. అతనికి నేను ఉన్న డబ్బులు, ఆస్తి అమ్మి మొత్తం అతనికి నేను పెట్టేశాను. నా పిల్లల భవిష్యత్తు నిలిచిపోయింది. మా పిల్లోడు కాలేజ్‌కి వెళ్ళాల్సింది నిలిచిపోయాడు. వాడి ఎడ్యుకేషన్ పాడైంది. బాబు సర్జరీ ఉంటే చాలా ఇబ్బందులు పడ్డాను. ఎవరు కూడా మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే నేను చేసిన తప్పు వల్ల నాకైతే కిరణ్ వల్ల ఏదైతే నేను ఫేస్ చేశానో దానివల్ల నాకు అన్ని కుటుంబాలు దూరం అయిపోయాయి.
అందరికీ నేను దూరం అయిపోయాను. దానివల్ల నాకు ఎవరు ఏం చేసేవాళ్ళు లేరు ఈరోజు. అప్పులు వాళ్ళు అతనికి తీర్చిన దానికి అప్పులు వాళ్ళ ఇళ్ళకొచ్చి చాలా గొడవలు చేస్తున్నారు. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. ఇవన్నీ భరించలేకుండానే నేను చనిపోవాలని డిసైడ్ చేసుకున్నాను నేను. అంతే తప్ప నాకు ఇంకా వేరే ఇవి ఏమీ లేవు. నేను చేసిన తప్పంతా అతన్ని నమ్మడం, అతన్ని నమ్మి డబ్బులు ఇవ్వడం. 2014లో అతనికి పోలో కార్‌కి 5 లక్షలు ఇచ్చానండి. అదే విధంగా మొన్నటికి మొన్న క్రిస్టా కార్‌కి 11.5 లక్షలు ఇచ్చానండి. ఇవన్నీ కూడా అతను ఎక్కడా కూడా బయట రానివ్వలేదు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్‌లో అతను చెప్పాడు, ఇలా అమాయకమైన మహిళను తీసుకొనొచ్చి నన్ను ఇది చేస్తున్నారు అనేసి. అతని ద్వారా అతనే కొన్ని బయట పెట్టాడు. నేనైతే బయట పెట్టలేదు. ఇవే చిన్న ఎగ్జాంపుల్స్ అండి. 2014లోనే నేను పోలో కార్ అతను తిరుగుతున్న రెడ్ కలర్ పోలోకి 5 లక్షల రూపాయలు ఇచ్చాను. అదే విధంగా వాళ్ళ అవసరాలకి, వాళ్ళ పిల్లల స్కూల్స్‌కి కానివ్వండి, వాళ్ళ హౌస్ కన్‌స్ట్రక్షన్స్‌కి కానివ్వండి, దేనికైనా కూడా ఆ అవసరం, ఈ అవసరం అని చెప్పి మాయ మాటలు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి అతను. అన్నీ తీసుకొని ఈరోజు నాపైనే అభియోగాలు చేస్తున్నాడు అతను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అతనికే వదిలేస్తున్నానండి. ఇదే ఇంటికి వచ్చి చాలా సార్లు తాగి వచ్చి బెదిరించడము చాలా జరిగాయండి. దానికి ఉదాహరణ ఇదండి. ఇదే ఇంటికి వచ్చి చాలా సార్లు బెదిరించి ఎవరొస్తారో చూస్తాను నేను, ఎవరున్నారు నీకు, ఏ పార్టీ వాళ్ళు వస్తారు అని చెప్పి చాలా ఆక్వర్డ్‌గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. వచ్చి ఇది మా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ అండి. ఇలానే చాలా ఉన్నాయండి. అర్ధరాత్రుల్లో వచ్చినవి కూడా ఉన్నాయండి ఫుటేజెస్. ఇలా ఎన్నో సార్లు అతను వచ్చి బెదిరించి వెళ్ళాడండి నన్ను. ఏదైతే కిరణ్ రాయల్ చేసినటువంటి వాక్యాలన్నీ కూడా పూర్తిగా రాజకీయ కోణంలో ఆయన తోసేయడం, అది ఆయన జ్ఞతకే వదిలేస్తున్నాడు. ఏదైతే నేను ఇచ్చి మోసపోయినా, ఆయన నమ్మి నేను మోసపోయాను, నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, నాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కేవలం కుటుంబ వ్యవహారంగా ఆయన పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన్ని పూర్తిగా నమ్మాను, ఆయనతో కావచ్చు, ఆయన కుటుంబంతో కావచ్చు, అదే రకంగా మెలుగువ ఈ యొక్క నమ్మకాన్ని ఆయన వమ్ము చేస్తూ నన్ను ఈ రకంగా మోసం చేశారంటూ ఆ ఒక మహిళ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆమె మీద చేసినటువంటి ఆరోపణ, ఏదైతే ఆమె కిలాడి లేడి పలు రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయంటూ కూడా కిరణ్ రాయల్ చేసిన దాని వాక్యాల పట్ల కూడా ఆమె స్పందిస్తూ, అవంతా కూడా కొన్ని అకౌంట్ పరంగా నేను డబ్బులు వేయడంతో ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి విధానంలో అతను చెప్పిన అకౌంట్లకు నేను పంపించాను, నమ్మి ఆ అకౌంట్లో పంపించాను, అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి, అతనికి ఇతర వ్యాపారాల్లో కూడా లింకులు ఉన్నాయి, అతను నా అకౌంట్ నుంచి కాకుండా నా అకౌంట్ పంపడం ద్వారానే అవన్నీ కూడా నాకు చుట్టుకున్నాయంటూ కూడా మహిళ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నట్టయితే ఆ మహిళ ఖచ్చితంగా నేను నమ్మి మోసపోయాను, ఎటువంటి రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు, నా డబ్బు నాకు ఇప్పించండి, నేను బతికే పరిస్థితిలో లేను, నా బిడ్డలు నేను ఈది పాలయ్యామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. అన్నీ ఉన్నాయి. డేట్ పెట్టు, నాకు అప్పని చెప్పిదే, నువ్వు అప్పని చెప్పించావా? అవునా? ఇది అప్పిస్తున్నా, అవునా? ఇది అప్పిస్తున్నా. ఇది అవసరం. కారుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడ కట్టాలి, నాకు ప్రాణం పోతుంది, నా మానం పోతుంది. ప్రేమతో ఇచ్చావు. ప్రేమ నా గొంతు కోసావు, నువ్వు నమ్మించి గొంతు కోసావు. ఏ రోజైతే నువ్వు ఒకరి గురించి ఒకరింటికి వెళ్ళి నా గురించి బ్యాడ్ గా చెప్పావు, అది మాత్రం నా గురించి నువ్వు ఒక నాతోనే నువ్వు దానికి చెప్పావు అని దానికి చెప్పావు. ఈ రోజు తిరుపతి నీకు సిగ్గు లేకుండా ఇంకోరింటికి అడుక్కున్నావు. అవును అడిగాను, మాట్లాడాను. నా లైఫ్ నాశనం చేస్తున్నారు. ఏం పీకినారు అందరు కలిసి? ఏమైనా పీకినారు అడుగుతున్నా. ఎవరేం పీకలేదు. ఎందుకు చెప్పేదా? గుర్తుపెట్టుకో, వైసీపీ వాళ్ళు తిరిగిపోయినావు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, మధుప్లేట్ సురేష్ దగ్గర పోయినావు, కార్పొరేట్ అనీస్ దగ్గర పోయినావు, నాకెంటి కొడుకులు గుర్తుపెట్టామే అందరు. నేను కానీ పోవాల్సి పోయినానంటే
ఈ సినిమా రిలీజ్ చేశారంటే తట్టుకోలేవు. గుర్తు కామ్గా ఉండు. చెయ్యమ్మా కిరణ్ రాయల్ చెయ్యి. నీకు 2 కొడుకులు ఉన్నారు, 2 ఊరే చచ్చిపోతారు. 2 కొడుకులు నా కొడుకులు జోలికి వచ్చినావంటే చెప్పు తీసుకొడతాను నా కొడతా నిన్ను. నేనేం చేయను పాపా. పెట్రా ఫోన్ నువ్వు ముందు పెట్రా నువ్వు ఫోన్ నా కొడక. నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే మర్యాద. ఇంక నీ మర్యాద అయిపోయింది, వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో. నా ఎంట్రిక ఏమనుకుంటావు నన్ను నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నా నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే నా దగ్గర కాదు, మర్డర్ కేసు పెట్టుకుని జైలు పోతా. 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. చాలా చూస్తాను ఇట్లాంటివి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.